హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చర్చిద్దాం. లింగ అన్న పదాన్ని నేపాల్ 2007 దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది. శాంతి కాముకత అనే పదంను జపాన్ 1946 ప్రవేశిక పేర్కొంది. జపాన్ ప్రదేశ పార్లమెంటును నేషనల్ డయట్ అంటారు. 1959లో రాజు మహేంద్ర జారీ చేసిన రాజ్యాంగం కింద నేపాల్లో మొదటి ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామిక ప్రాతినిధ్య ప్రభుత్వం కోసం ప్రజలు నిరంతర పోరాటంతో అంతిమంగా 1991లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో నేపాల్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2007లో రాచరికం రద్దు కావటానికి నేపాల్లో కమ్యూనిస్టు ఉద్యమం కారణమైంది. నేపాల్లో రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ 2007లో మొదలైంది. ఇది 2015లో పూర్తి అయింది. లో మన దేశంలో రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. భారతదేశ రాజ్యాంగ నిర్మాణం. రాజ్యాంగ సభ సభ్యులను రాష్ట్ర శాసనసభలు పరోక్షంగా ఎన్నుకున్నాయి. మన దేశంలో క్యాబినెట్ మిషన్ 1946లో ఏర్పాటైంది. బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోని రాష్ట్రాలు 292 సభ్యులను ఎన్నుకోగా అన్ని సంస్థానాలు కలిసి 93 సభ్యులను ఎన్నుకున్నాయి. రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 26 మంది సభ్యులు ఉండేలా చూశారు. దీంట్లో 9 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. దీంట్లో 69% సీట్లతో భారత జాతీయ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ కాగా ఆ తర్వాత స్థానంలో ముస్లిం లీగ్ ఉంది. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ భారతదేశంగా రెండుగా దేశ విభజన జరిగింది. దేశ స్వాతంత్ర కాలంలో జనాభాలో 10% ప్రజలకే రాష్ట్ర శాసనసభలకు ఓటు వేసే హక్కు ఉండేది. 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ సభలో జవహర్లాల్ నెహ్రూ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఒక ముసాయిదా సంఘం ఏర్పడింది. 1949 నవంబర్ 26న మన దేశం రాజ్యాంగాన్ని ఆమోదించింది. మన దేశ రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. భారతదేశ ప్రజలమైన మేము అన్న పదాలతో మన దేశ రాజ్యాంగం మొదలవుతుంది. 1948లో రాజ్యాంగ సభ ముందు అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదాని ఉంచాడు. అతడి ఉపన్యాసంలోని కొంత భాగాన్ని భారతదేశ రాజ్యాంగ సభ ప్రొసీడింగ్స్ అన్న దాంట్లో నమోదై ఉంది. భారత ప్రభుత్వ చట్టం 1935లోని అంశాలను అనుసరించాలని కూడా రాజ్యాంగ సభ నిర్దేశించింది. ముసాయిదా రాజ్యాంగంలో 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారు 14 రోజులకు ముసాయిదా సంఘాన్ని ఏర్పాటు చేశారు.
బ్రిటిష్ ప్రభుత్వం చేసిన 1935 భారత ప్రభుత్వ చట్టంలోని అంశాలను కూడా ముసాయిదా తీసుకుంది. ముసాయిదాలోని అంశాలకు సంబంధించిన విమర్శలకు, సూచనలకు 8 నెలల పాటు ప్రజల ముందుంచారు. రాజ్యాంగ ముసాయిదాలో భారత సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు ఉంటారు. ఈ పేరు అమెరికా అధ్యక్షుడిని గుర్తు తెస్తుంది. అమెరికాలోని అధ్యక్ష తరహా వ్యవస్థ ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా అధ్యక్షుడు ఉంటాడు. పరిపాలన బాధ్యత అతడి కింద ఉంటుంది. ముసాయిదా రాజ్యాంగంలోని అధ్యక్షుడు బ్రిటిష్ రాజ్యాంగంలోని రాజస్థానంలో ఉంటాడు. అతడు రాజ్యానికి అధిపతి కానీ కార్యనిర్వాహక వర్గానికి కాదు. అతడు దేశానికి అధిపతి కానీ దేశాన్ని పాలించడు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుని కింద వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ సెక్రటరీలు ఉంటారు. భారత సమాఖ్య అధ్యక్షుని కింద పరిపాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు. భారత సమాఖ్య అధ్యక్షుడు సాధారణంగా తన మంత్రుల సలహాలకు కట్టుబడి ఉంటాడు. భారత అధ్యక్షునికి ఇచ్చిన అధికారాలు అమెరికాకి చెందిన అధ్యక్షుడి కంటే ఇంగ్లాండ్కి చెందిన రాజు అధికారాలకు దగ్గరగా ఉన్నాయి. భారత అధ్యక్షుడు తన మంత్రుల సలహాలను పాటించేలా రాజ్యాంగ సభ రూపొందించింది. చరిత్రలో ముఖ్యంగా 2 రకాల రాజ్యాంగ రూపాలు ఉన్నాయి. అవి ఏకీకృత విధానం, సమాఖ్య విధానం. ఏకీకృత రాజ్యాంగంలో కేంద్ర రాజ్యతంత్రం, ఉపసర్వసత్తాక రాజ్యతంత్రాలు అనే అంశాలుంటాయి. రాజ్యతంత్రం అంటే ప్రభుత్వ విధానం లేదా రాజకీయ నిర్మాణం. సమాఖ్య వ్యవస్థ అంటే ద్వంద్వ రాజ్యతంత్రాన్ని ఏర్పాటు చేయడం. ద్వంద్వ రాజ్యతంత్ర విధానం అమెరికా రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది. అమెరికా రాజ్యతంత్రం కూడా ద్వంద్వ రాజ్యతంత్రమే. వీటిలో ఒకదానిని ఫెడరల్ ప్రభుత్వమని, రెండవ దానిని రాష్ట్ర ప్రభుత్వమని అంటారు. ప్రతిపాదిత భారత రాజ్యాంగం ఒకే పౌరసత్వంతో ఉండే ద్వంద్వ రాజ్యతంత్రం. మొత్తం భారతదేశానికి ఒకే పౌరసత్వం ఉంటుంది. ఏకీకృత రాజ్యాంగం కింద కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలుంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఖచ్చితమైన అధికారాలను సమాఖ్య విధాన రాజ్యాంగం ఇస్తుంది. అమెరికాలో సమాఖ్య న్యాయ వ్యవస్థ, రాష్ట్ర న్యాయ వ్యవస్థ 2 వేరు, వేటికవి స్వతంత్రమైనవి. భారత సమాఖ్యలో ద్వంద్వ రాజ్యతంత్రాలు ఉన్నప్పటికీ ద్వంద్వ న్యాయ వ్యవస్థలు లేవు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఒకే సమగ్ర న్యాయ వ్యవస్థలో భాగం. కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్రం మాత్రమే చట్టాలు చేయగలదు. రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రం మాత్రమే చట్టాలు చేయగలదు.
ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాష్ట్రాలు, కేంద్రం చట్టాలు చేయవచ్చు. కేంద్రం చేసే చట్టానికి విరుద్ధంగా రాష్ట్రం చట్టం చేస్తే కేంద్రం చేసిన చట్టం మాత్రమే చెల్లుబాటు అవుతుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలోని ముఖ్యమైన పదవులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకం జరుగుతుంది. మౌలానా హస్రత్ మొహానీ వంటి వాళ్ళు రాజ్యం ముసాయిదాను భారతదేశ 1935 చట్టానికి నకలు మాత్రమేనని ఆరోపించాయి. దామోదర్ స్వరూప్ సేద్ వంటి సోషలిస్ట్ ఇటీవల కాలం నాటి రాజ్యాంగాల నుంచి ఏమీ తీసుకోలేదని, భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రామాలను విస్మరించారని విమర్శించాడు. సోవియట్ యూనియన్ నుంచి ముసాయిదా రాజ్యాంగం ఏమీ తీసుకోలేదని డిఎస్ సేద్ విమర్శించాడు. రాజ్యాంగ సభ సభ్యులు వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడలేదని కూడా కొంతమంది వాదించారు. అంటరానితనాన్ని ఏ రూపంలోనైనా నిషేధిస్తున్నాం, దాని ఆధారంగా విధించే వివక్షత నేరం అవుతుంది అని శ్రీ ప్రమదరంజన్ ఠాకూర్ ప్రాథమిక హక్కులపై జరిగిన చర్చలో వాదించారు. కుల వ్యవస్థని నిషేధించకుండా అంటరానితనాన్ని ఎలా నిషేధిస్తారో నాకు అర్థం కావడం లేదు అని శ్రీ ప్రమదరంజన్ ఠాకూర్ ప్రాథమిక హక్కులపై జరిగిన చర్చలో వాదించారు. అంటరానితనం అనేది కుల వ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణం మాత్రమే. మనం కుల వ్యవస్థని సమూలంగా నిర్మూలిస్తే తప్ప అంటరానితనానికి పై చికిత్సలు చేసి ప్రయోజనం లేదు అని శ్రీ ప్రమదరంజన్ ఠాకూర్ ప్రాథమిక హక్కులపై జరిగిన చర్చలో వాదించారు. అంటరానితనం అన్న పదానికి ముందు వివరణ ఇవ్వాలి. గత 25 సంవత్సరాలుగా ఈ పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం. అయినా ఈనాటికి అది ఏమి సూచిస్తుందో తెలియని తీవ్ర గందరగోళంలో ఉన్నాం. హరిజనులకు గాంధీజీ వేర్వేరు విధాలుగా వేర్వేరు అర్థాలతో వేర్వేరు సందర్భాలలో ఉపయోగించారు అని ఎస్సి బెనర్జీ ప్రాథమిక హక్కులపై జరిగిన చర్చలో వాదించారు. మతం, కులం లేదా చట్టబద్ధ జీవనోపాధి వివక్షత చూపే ఏ చర్యనైనా అంటరానితనం అంటారని శ్రీ రోహిణి కుమార్ చౌదరి పేర్కొన్నారు. అంటరానితనంను నిర్వచనం ఇచ్చిన శ్రీ రోహిణి కుమార్ చౌదరిని వ్యతిరేకించిన వ్యక్తి శ్రీ కెఎం మున్షి. పుట్టిన ఊరు, కులం లేదా లింగం ఆధారంగా చూపే వివక్షత కూడా అంటరానితనంగా పరిగణించబడుతున్నది అని శ్రీ కెఎం మున్షి పేర్కొన్నాడు. అంటరానితనం నిర్వచించటంలో మెజిస్ట్రేటుల మధ్య సారూప్యత ఉండదు. కేసులలో తీర్పు ఇవ్వడం న్యాయమూర్తులకు చాలా కష్టంగా ఉంటుందని శ్రీ ధీరేంద్రనాథ్ దత్తా ప్రాథమిక హక్కులపై జరిగిన చర్చలో పేర్కొన్నారు. గత రాజకీయ, సామాజిక నిర్మాణాన్ని తిరస్కరించి ముందుకు కదులుతూ తనకు తాను కొత్త వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా
జవహర్లాల్ నెహ్రూ పేర్కొన్నాడు. రాజ్యాంగంలోని అధికరణాల సవరణను పార్లమెంట్ మాత్రమే చేపట్టాలి. రాజ్యాంగ సవరణలకు రాజ్యసభ, లోక్సభల రెండింటిలో 3/2 సభ్యుల ఆమోదం అవసరం. రాజ్యాంగానికి ప్రధాన మార్పులు 1970లలో చేశారు. వీటిల్లో మొదటిగా లౌకిక, సామ్యవాద అన్న పదాలను చేర్చటం. భారత రాజ్యాంగ చరిత్రలో రెండవ ముఖ్యమైన ఘట్టం కేశవానంద భారతి కేసుగా ప్రాచుర్యం పొందిన సుప్రీంకోర్టు తీర్పు. కేశవానంద భారతి తీర్పులో భారత రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను ఎట్టి పరిస్థితులలోనూ సవరించడానికి వీలు లేదని వాదించారు. వీటిలో ప్రాథమిక హక్కులు ఒకటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.